కొంతమంది ఏం చేస్తారు, టార్గెట్ అయితే పెడతారు, నేను అదవుతా ఇదవుతానని చెప్పి టార్గెట్ అయితే పెడతారు. కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం యాక్షన్ అనేది ఉంటుంది కదా, ఎఫర్ట్, అది పెట్టారు అది. సో సాధారణంగా మనకి హైదరాబాద్లో లేకపోతే ఇతర ప్లేసెస్లో చూస్తూ ఉంటాం, సివిల్ సర్వీసెస్ అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 అని ప్రిపేర్ అవుతున్నారు, గత 7-8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో సర్వీస్ సాధించారంటే లే. కానీ ఇదే హైదరాబాద్లో మనం చూస్తాం, జస్ట్ 3-4 మంత్స్ చదివి ప్రిలిమినరీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసేస్తున్నారు. నెక్స్ట్ 4 మంత్స్ చదివి మెయిన్స్ కూడా క్లియర్ చేశారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సర్వీస్ సాధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి ఏంటి వేరియేషన్? ఈ ఫస్ట్ పర్సన్ అన్ని చదివేద్దామని ప్రయత్నం చేస్తాడు, అన్ని రకాల పుస్తకాలు గ్యాదర్ చేసేస్తాడు. సరే అన్ని పుస్తకాలు చదువుతాడంటే అది కూడా చదవడు. ఆ పుస్తకంలో ఫస్ట్ ఒక 4-5 పేజీలు ఇంట్రెస్ట్గా చదువుతాడు, ఆ తర్వాత అట్లా ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నది, పక్కన పడేస్తాడు. మళ్ళీ టీతో అవుతున్నప్పుడు ఎవడో చెప్తాడు, ఒరే ఈ పుస్తకంలో నుంచి బిట్స్ వచ్చినాయంటరా అని చెప్పేసి ఆ పుస్తకం తీసుకొస్తాడు, మళ్ళీ అందులో ఒక 10 పేజీలు చదువుతాడు, అక్కడ పక్కన పడేస్తాడు. ఇలాగ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ బుక్స్ మీరు ఎక్కువ చదవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనం విశ్వాసం అనేది రైట్ పర్సన్ పైన పెట్టాలి, ఆ పర్సన్ ఇచ్చే గైడెన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. సో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది.